ఘాటు వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వికారాబాద్ పట్టణంలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. గంగారం సాయిబాబా కాలనీలో తన నివాసంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. దివ్య మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దివ్య ఆత్మహత్యకు పని ఒత్తిడి కారణమా లేకపోతే వ్యక్తిగత సమస్యల అన్న కోణంలో విచారణ చేపట్టారు. కోట్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది దివ్య. ప్రస్తుతం థారూర్ సిఐ కార్యాలయంలో అటాచ్ చేస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాగర్, దివ్య ఆత్మహత్య గల కారణాలపై కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? దరూర్ పోలీస్ స్టేషన్ లో ఉమెన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి దివ్య ఆత్మహత్య కేసులో ఇప్పటికే సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సూసైడ్ నోట్ లో మాత్రం పోలీసులు చెప్తున్న సమాచారం ప్రకారం మా నాన్న లేనందుకే మనకి బాధలు అమ్మ అంటూ నా చావుకు ఎవరు కారణం కాదంటే ఆమె సూసైడ్ లెటర్ రాసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 2018 బ్యాచ్ కి చెందినటువంటి దివ్య గతంలో వికారాబాద్ లో కానిస్టేబుల్ గా పనిచేసింది. కోటిపల్లిలో పోస్టింగ్ వచ్చిన నేపథ్యంలో దరూర్ లో ప్రస్తుతం ఆమె విధులు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈమె ఆత్మహత్య గల ఇంకా ఇతర కారణాలు ఏమేమి ఉంటాయన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనకున్న సమాచారం మేరకు దివ్యకు తల్లి రీసెంట్ గా ఒక పెళ్లి సంబంధం చూస్తుంది. దానికి సంబంధించినటువంటి త్వరలో పెళ్లి చూపులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అన్నట్లు కొంత సమాచారం అందుతుంది. మరి ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడం కొంత సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం, ఆమె 2018కి యువ కానిస్టేబుల్ కావడం, దాదాపు 2-3 పోలీస్ స్టేషన్లలో ఆమె విధులు నిర్వహించింది. ఎంతో మందికి కౌన్సిలింగ్ జనరల్ గా పోలీస్ కానిస్టేబుల్స్ అంటేనే అంటే వచ్చే ఫిర్యాదుదారులకు కానీ ఇతర వారికి మనోధైర్యం చెప్తారు. కానీ ఇక్కడ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కొంత వివాదాస్పదంగా మారుతుంది. ఆమె రాసినటువంటి సూసైడ్ లేఖలో ఇంకా ఏ అంశాలు ఉన్నాయనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం చెప్తున్న సమాచారం మేరకైతే నాన్న లేనందుకే మనకి బాధలు అంటూ కూడా ఆమె సూసైడ్ లేస్ లో పేర్కొన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఈ తన ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో తన చావుకి ఎవరు కారణం కాదంటూ కూడా ఆమె సూసైడ్ లేస్ లో రాసినట్లు కూడా ఈ 2 విషయాలు మాత్రమే పోలీసులు చెప్తున్నారు. కానీ కొలీగ్స్ ఎవరైనా అందుబాటులో ఉన్నారా? కొలీగ్స్ ఏమైనా మాట్లాడారా? పని ఒత్తిడి లేకపోతే పని ప్రెషర్ కాకపోయినా సరే పర్సనల్ గా కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? దీని మీద ఎవరైతే అయినా మాట్లాడారా? కొంతమంది చెప్తున్న సమాచారం మేరకు అంటే విధుల పరంగా కానీ డ్యూటీల పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేవని వారితో పనిచేసే సహోద్యోగులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మరో అంశం పెళ్లి చూపులు త్వరలో ఉండడం, తనకు పెళ్లి ఇష్టం లేదు, ఆ పెళ్లి ఇష్టం లేదన్న విషయాన్ని తన తల్లికి దివ్య ముందే చెప్పింది. ఆమె కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తన తోటి సహోద్యోగులు కూడా ఈ విషయాన్ని పంచుకున్నట్లు కూడా సమాచారం అవుతుంది. మరి ఈ అంశాన్ని మాత్రం సూసైడ్ లేఖలో దివ్య పేర్కొనలేదన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక సూసైడ్ లెటర్ లో ఇంకా ఏ అంశాలు ఉన్నాయనేది మాత్రం ఇంకా తెలుస్తుంది. ఫోన్ కావచ్చు లేకపోతే కాల్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా పోలీసులు ఏమైనా ఆరా తీస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులు సూసైడ్ లేఖతో పాటుగా దివ్య వాడినట్టు ఆమె పర్సనల్ మొబైల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఎవరెవరితో మాట్లాడింది, ఫోన్ కాల్సే కావచ్చు, వాట్సాప్ చాటింగ్ డీటెయిల్స్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరిస్తున్నారు. అందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తల్లి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏమైనా విషయాలు మీకు షేర్ చేశారా, కుటుంబ సమస్యలు, తండ్రి లేకపోవడమేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ సూసైడ్ లేఖతో పాటుగా ఆమె సెల్ ఫోన్ లో ఉన్నటువంటి డేటా, ఆమె చివరిగా ఎవరితో మాట్లాడిందన్న అంశాల ఆధారంగా అయితే కానిస్టేబుల్ దివ్యకు సంబంధించిన ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో సూసైడ్ లేఖ వచ్చిన అనంతరం ఆ ఫోన్ కాల్స్ వచ్చినటువంటి డేటా ఆధారంగా కూడా కొంత క్లారిటీ, దర్యాప్తు అనంతరం కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక్కసారిగా వికారాబాద్ లో కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య చేసుకోవడంతో వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం మిగిలింది. సో పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. దర్యాప్తులో మరికొన్ని అంశాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాగర్.